హాయ్ అన్నాను, వెల్కమ్ టు జేపీ అన్న. మీరు చూస్తున్నారు కదా ఈ స్పీడ్ బ్రేకర్లు. ఇది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లా మెయిన్ పట్టణ కేంద్రానికి పోయే రోడ్ ఇది. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు అంటే భయ్య, ఆ జగిత్యాల ఊరు బయటకు వచ్చే వరకల్లా కారు హెడ్ బాల్ వీకేసినాయి. మినిమము ఉన్న కాడల్లా వచ్చేసి 15-20 స్పీడ్ బ్రేకర్లు పోసారు. ఎంత ఘోరం అంటే అసలు ఈ పట్టణ కేంద్రానికి వచ్చే వాళ్ళు కానీ, రోజు ప్రయాణించే ప్రయాణికులు కానీ, వెహికల్ ఉన్న వాళ్ళు కానీ ఎంత ఘోరమైన బాధ అనుభవిస్తారు అంటే అసలు అది తరీరం లేని అంశం ఇది. ఒక్కసారి చూడండి మిత్రులారా, మినిమం 100 మీటర్స్ డిస్టెన్స్ తోటి, 100 మీటర్ల డిస్టెన్స్ తోటి 20 స్పీడ్ బ్రేకర్లు. అవి పోస్తే మినిమం ఒక 2-3 పోస్తే పెద్దవి సెట్ అయిపోతుండే. అట్లా పోయకుండా పోసిన కాడల్లా 15-20, 15-20, 15-20. ఎంత ఘోరం అంటే ఈ సిటీ దాటే లోపట్ల నా ఈ రైట్ సైడ్ హెడ్ బాల్ బీకింది ఎమ్మటే. చూడరు ఎట్లున్నాయో చూడండి. మళ్ళీ ఇది చూడండి పక్క మటే. ఎంత ఘోరం అంటే భయ, అసలు కనీసం వీటి గురించి ఇక్కడ స్థానికులు ఎవరు మాట్లాడుకోరట్టుంది. ఎంత ఘోరం. ఇక చూసిరు కదా, ఆ నుంచి డిస్టెన్స్ లేనే లేదు. ఇక చూడండి ఈడ కూడా. అంటే కనీసం ఈ సిటీ దాటి అవుట్స్కట్ పోయే వరకల్లా మినిమం వచ్చేసి ఎటు లేదనుకున్న ఒక 500-600 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి భయ్య ఈజీగా. ఇది ఓన్లీ పట్టణ కేంద్రం ఎట్లుందనంటే మన కొండగట్టు కాంచెలు స్టార్ట్ చేసుకోవాలి భయ్య. కొండగట్టు ఎంట్రన్స్ నుంచి వెళ్ళి మొదలు పెడితే జగిత్యాల దాటిన దాకా ఇదే కథ. సిటీలను అయితే ఘోరం అంటే ఘోరం. చూసిరుగా, బండ్లు ఖరాబ్ అయిపోతాయి ఈజీగా. తొందర అంటే తొందర. ఇక అదే కొంచెం ఓల్డ్ మోడల్ బండ్లు అనుకో, ఇక తీసుకుపోయి చెట్లు పెట్టి 10 సామాన్కి వేసుకొని బూర్మిఠాయి కొనుక్కోవాల్సిందే. ఇంత ఘోరమా? కనీసం ఇక్కడ ఎమ్మెల్యే కానీ మిగతా స్థానికులు ఎవ్వరు పట్టించుకోరా? జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ కానీ ఇంత ఘోరంగా పోసుకుంటారా? ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్లు గోడుగా పోస్తే ఒక 3 పోస్తే సెట్ అయిపోతుంది. అట్లా పోయకుండా పోసిన కాడల ఎంత 1 ఇంచ్ హైట్ తోటి 15-20 పోసిరు ఒక్క దగ్గరనే. పోసిన కాడల్లా 15-20. ఇక ఎవరైనా పేషెంట్స్ ఉన్నా, గర్భిణీ స్త్రీలు ఉన్నా ఈ స్పీడ్ బ్రేకర్లతోటైతే భయ్య ఇక వాళ్ళ అసలు బాధ అగమ్య గోచరం. దురదృష్టం ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్లు అనుకున్న రైట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఇక హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కానీ, ఇంటికి పోయేటోళ్ళు కానీ వాళ్ళ అవస్థ కాదు. నేను ఒక్కరోజు ట్రావెల్ చేసినందుకే ఇంత నరకం కనపడ్డది. నా బండి కొత్త బండి హెడ్ లైట్లు వీకినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఎంత ఘోరంగా ఉందో జగిత్యాల రూటు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చే రోడ్డు డబల్ రోడ్డు. ఒక హైవే ఉండాలి, కనీసం హైవే కూడా లేదు ఈ జిల్లా రోడ్డుకు. ఇక ఇక్కడ నాయకులు ఏం చేస్తారో ఏమో, అది సెకండరీ ఆప్షను. ఈ స్పీడ్ బ్రేకర్ల గురించి అయితే దయచేసి అందరు